యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉండం ఉపేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం చేస్తూ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఇప్పటికే గ్రామాల్లో కనబడుతోందని కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగలేదని అన్నారు. దయచేసి కాచారం గ్రామంలో నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే నా స్వతా డబ్బులతో ఒక అంబులెన్స్, అలాగే శుభకార్యాలు, టెంట్ హౌస్లు, సామాగ్రి, స్ట్రీట్ లైటు, సీసీ రోడ్లు, చెరువుల మరమ్మతులతో పాటు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అన్నారు. యువకులతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని, దయచేసి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా ఇంటి దగ్గర వచ్చి ఆల్తా ఉపేందర్ రెడ్డి మా సర్పంచ్ గా మేము గెలిపించుకుంటాం. మాకు అన్ని విధాలా ఏదానికైనా మాకు అందుబాటులో ఉంటాడు. మేము ఏదంటే అది చేయగలుగుతాడు. మాకు నమ్మకమైన సర్పంచ్ గారు కావాలని మేము కోరుకుంటున్నాం. మా కేసీఆర్ ఉండగా రైతు బంధు వచ్చింది, మాకు పింఛన్ ఇచ్చిండు, మాకు అన్ని విధాలా మాకు బాదుకుండు. చెరువు, యూరియా, మసాలాలు, మాకు యూరియా లేకుండా కొత్త లేకుండా అన్ని విధాల మాకు వాడుకుండు. కేసీఆరే మా తండ్రి అంతా. దాని తర్వాత ఇప్పుడు మాకు ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీగా పెట్టుకుంటున్నాం. మమ్మల్ని మేము గెలిపించుకుంటాం. మాకు అన్ని వేళ పని చేయించుకుంటాం. కత్తెర గుర్తు ఓటేస్తాం. మాజీ సూపర్ సర్పంచ్ గతంలో మా సతీమణి ఉమెన్ల సర్పంచ్ ఎన్నికైంది. ఆనాడు కూడా మేము ఒకటే చెప్పినాం, ఏమనంటే ఈ ఊరికి బంగారు గోడలు పెట్టా, నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటా, నేను మంచి పాలనను సృష్టిస్తా అని చెప్పుకుంటూ తిరిగిన. ఆనాడు గతంలో 2019లో అత్యధిక మెజారిటీతోటి కాచారం ప్రజలు ఆదరించినాక మేము చేసిన పనులు ఏంటంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేసినాం. కాకపోతే తెలుసుకోండి, రాయండి. ఎవరన్నా ప్రతిపక్షంగా ఆయన ఏడ చేసిండంటే కూడా జవాబిస్తాను కూడా నేను సిద్ధం ఉన్నా. మాకు గతంలో బొడ్రాయి అనేది మా విలేజ్ లేకుండే, కాకపోతే నా ఇంట్లోకి వెళ్ళి ఏం పెట్టలే, నేను ఊరి నుంచో ₹1 అడగలే. ఏదో ఒక రకంగా వ్యక్తిగతంగా దోస్తులు, మా మాజీ సర్పంచ్ గారు అసొంటి వాళ్ళను కొందరిని పట్టుకొని వ్యక్తిగతంగా ఒక 33 లక్షల ఖర్చు పెట్టి ఒక మహత్తర కార్యక్రమాన్ని కేసీఆర్ గారు అక్కడ ఎట్లయితే చేసిండో మేము అట్లా ఈ విలేజ్లో పండుగ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరో మా తాతల ముత్తాత నాడు చిన్న కాలు ఉండేనట, సల్లూరు బావి నుంచి మన కాచారానికి కాలు ఉండేనట అనేది ఒక ఆలోచన చెప్పింది ఎవరు జిన్నారెడ్డి గారు. ఇట్లా కాలు ఉన్నది, ఇది చేసుకుంటే మనకు అవుతుంది అంటే 3 సర్పంచులు మోటివై చేసి నా సొంత డబ్బులే దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెట్టి చెరువు వాటర్ తెచ్చినాం, నింపించినాం. ఇక అప్పటి నుండి కంటిన్యూగా 7 సంవత్సరాలు 18 సంవత్సరాలు మా చెరువు నిండలే. అసోంటిది మేము వచ్చినాక 7 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం కేసీఆర్ కాళేశ్వరం తెచ్చి గంధమాలలో ఇచ్చిపెట్టారు కదా, ఆ నీళ్ళని తీసుకొచ్చి మా కాచారాన్ని కూడా. గ్రామం, నా పేరు నరహరి. నేను ఇంతకుముందు గతంలో కూడా కాచారం తరపు నుంచి ధర్మాయుడుగూడెం, కాచారం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2 పరిహారాలు అంటే నేను చేసిన ఒక టర్ము 2001 నుంచి 6 వరకు, ఆ తర్వాత 13 నుంచి 18 వరకు మా మిసెస్ కూడా గ్రామ సర్పంచ్గా ఉమ్మడిగా ఉన్నప్పుడు విజయం సాధించి ప్రజలకు ఇళ్ళవేళలా మేము ఉండి అండదండగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా నేను దిగిపోయిన తర్వాత కొండం అరుణ అశోక్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత కూడా 7 సంవత్సరాలు నాకు పదవి లేకున్నా జనానితోటి ఇప్పటికి కూడా వారి అండదండలతోటి ఏ కష్టం ఉన్నా నేనున్నా అని 24 గంటలలో వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద నేను పోరాడుతూ ఇప్పటికీ జనంతో ఉన్నా. కాబట్టి ఇప్పటికి కూడా కొత్తగా నేను కొండం ఉపేందర్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి నిలబెట్టుకున్నాం. జనాదరణ, మంచి స్పందన మంచిగా ఉన్నది. ఖచ్చితంగా గెలిపిస్తామని వాళ్ళు ఉత్సాహమే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది.
ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏంటిది? నీటి సమస్య, డ్రైనేజీ సమస్య, లైటు, వీధి దీపాల ఏర్పాట్లు ఈ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండేటట్టు చూసుకున్న తర్వాత అభివృద్ధి పని అనేటి యువకుల కోసం ఇంతవరకు అంటున్నాం పోతున్నాం. మాకు కూడా నేను కూడా ఎంతో చేసిన. అయితే మాకు చెరువులనే ఒక ఆట స్థలం ఉండే. ఇప్పుడు అంతకుముందు నేను చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు చెరువు నిండకపోతుండే. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి చెరువులో ఎప్పుడు నీళ్లు ఉంటున్నాయి. వాళ్ళకి ఆట స్థలం లేకుండా పోయింది. కాబట్టి నేను ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ యువకులకు మాత్రం ఖచ్చితంగా ఆట స్థలం అనేది ఈ పీరియడ్లో ఇప్పటి కాలంలో ఖచ్చితంగా అదొకటి చేయాలని నా ఉద్దేశం. ఇంతకుముందు సరే బొడ్రాయి పండుగ అయినా, పోచమ్మ గుడిలు అటువంటి గుళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు యువకులకు చేయాలనే ఉత్సాహం ఉంది. ఖచ్చితంగా ఉపేందర్ రెడ్డి గెలిచిన తర్వాత ఫస్ట్ ధ్యేయంగా అదే తీసుకొని గ్రామాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తూ ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెట్టుకోవాలనేది నా ఆశయం. అందుకు నా ఊరు ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తారు, అండదండ ఉండాలని ఆశిస్తున్నా. కుకున్న ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామంలో నన్ను ఎన్నుకున్నారు. అయినా సర్పంచ్గా చేస్తున్నా. నేను రేపు ఊర్లో ఏ పనులు ఉన్నా ఖచ్చితంగా ఆదరిస్తూ నేను కంపల్సరీ చేస్తాను. ఒకటి మన ఊళ్ళో డ్రైనేజ్ ఉంది, అదొక్కటి చేస్తా. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు యువకులు ఉన్నారు, యువకులు ఏది కోరుకున్నా ఖచ్చితంగా చేస్తా. కాసారానికి ఖచ్చితంగా ఏ పని వచ్చినా జనాలలో పెట్టి కంపల్సరీ ఆదరిస్తట్టు చేస్తా. కాచారం గ్రామంలో అభివృద్ధి పనులు చేపిస్తా. కత్తెర గుర్తుకు ఓటేయండి. ఆ కాచారం గ్రామంలో అభివృద్ధి పనులు నడిపిస్తా. లేచి గెలిపిస్తామని 100% గెలుస్తామనేది నమ్మకం ఉంది. రేపు పొద్దుగాల ఊరుకు ఒక గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏది ఒక ఊరికి ఒక అంబులెన్స్ పెట్టాలని ఖచ్చితంగా తక్షణంగానే అంబులెన్స్ పెట్టిస్తా ఒకటి. ఆ తర్వాత సొంత డబ్బులతోటి. ఆ తర్వాత ఇది మన ఒక టెంట్ హౌస్ ఎవరైనా సచ్చినా బతికినా వాళ్ళకు పైసలు ఖర్చు కాకుండా శుభకార్యాలకు కంపల్సరీ ఒకటి అది ఇప్పిస్తా కంపల్సరీ అని చెప్తున్నాను. డ్రైనేజీలు ఉన్నాయి, ఆ డ్రైనేజీలు కూడా సాపి చేపిస్తా. ఇప్పుడు ఆ చెరువు కట్ట చుట్టూ మొత్తం మళ్ళీ కట్ట కూడా ఓపిస్తా. ఖచ్చితంగా రోడ్లు మాత్రం మంచిగా చేపిస్తా. సీసీ రోడ్లు కానీ ఏది కానీ 100% గెలుస్తాం అనేది